Yeah, one of the famous characters in Bible is King David. మరి బైబిల్ గ్రంథంలో మనకి బాగా లేదంటే పేరు పొందిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దావీదు రాజు. And he is one of the character that that I read in the Bible, and I feel he's a very interesting person. మరి నాకు వ్యక్తిగతంగా మరి ఆసక్తికరంగా అతని జీవితం ఉంటుంది, అతని గురించి నేను చదువుతాను. So recently when I was going through the Old Testament, I have noticed something, the passage that just now Sharon has read for us. I have just noticed in that paragraph very keenly. మరి ఈ మధ్య కాలంలో నేను పాత నిబంధన చదువుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పుడు వాక్య పఠన భాగంలో మన కొరకు షారన్ ఏదైతే వినిపించిందో ఆ యొక్క వచనాలను చదువుతున్నప్పుడు నాకు ఒకటి రెండు విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి. So I started reading about David once again. మరోసారి దావీదుని గురించి నేను చదవడం ప్రారంభించాను. And really I thought his life was a very interesting one. మరి ఇంకా ఆసక్తిగా అనిపించింది నాకు, అతని జీవితాన్ని గురించి చదువుతూ ఉంటే మరింత ఆసక్తి నాకు కలిగింది. So I thought, why not share his life with you all this evening. కాబట్టి నాకు ఆసక్తికరంగా అనిపించిన ఈ విషయాన్ని మరి అవకాశం వచ్చిన ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ పంచుకోవాలని నాకు అనిపించింది. Well, the first book of Samuel and the first book of Chronicles tells us that David was the son of Jesse. మరి సమూయేలు మొదటి గ్రంథము అలాగే దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఈ రెండు కూడా దావీదు యెషై కుమారుడు అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టపరుస్తున్నాయి. He was from Bethlehem and was the youngest of 8 sons of Jesse. మరి బెత్లెహేము మరి పట్టణస్థుడు, అలాగే 8 మంది సంతానంలో కడసరి వాడని కూడా మనకు తెలియజేస్తున్నాయి. He also had at least 2 sisters. మరి ఇంకా వాక్య భాగంలో మనకు తెలిసేది ఏంటంటే అతనికి 2 సహోదరులు కూడా ఉన్నారన్నట్టుగా మనకు తెలుస్తుంది. And interestingly there was no mention of David's mother in the Bible. అయితే దావీదు యొక్క తల్లిని గూర్చి ఒక మాట కూడా బైబిల్లో మరి చెప్పబడలేదు, అది మనం కొంచెం గమనించవచ్చు. David was the great grandson of Ruth and Boaz. మరి రూతు బోయజు ఉన్నారు కదండి బైబిల్లో, వారి యొక్క మునిమానవుడే ఈ దావీదు గారు. And the Bible describes David as a very handsome, good looking young person when he was introduced to us with bright eyes. చూసారా, మరి దావీదుని గురించి మొదటిసారి బైబిల్లో మనకు పరిచయం చేసినప్పుడు చక్కని నేత్రాలు కలిగిన వాడు, యవనస్తుడు, చూడ చక్కని వాడు, లేదంటే రూపసి అనేటువంటి మాటలతో దావీదు యొక్క పరిచయాన్ని మనకు తెలియజేస్తుంది బైబిల్. What was more interesting to note about David was, మరి ఈ యొక్క దావీదుని గురించి ఇంకా ఆసక్తిగా మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, at a very young age, that was in his teens itself, David's heart was drawn to the Lord. మరి ఆ యొక్క ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న వయసులోనే, ఆ మాటకు వస్తే ఏమండి ఆ యొక్క లేత యవ్వన ప్రాయంలోనే అన్నట్టుగా దావీదు యొక్క హృదయము దేవుని వైపుకు మలచబడింది. We all know that David was crowned the second king of Israel. మరి మనందరికీ తెలిసినట్టుగానే దావీదు మరి ఇశ్రాయేలు ప్రజల మీద మరి రెండవ పర్యాయం అన్నట్టుగా లేదంటే రెండవ రాజుగా అతడు పట్టాభిషేకం చేయబడ్డాడు. When Saul shows some disobedience, God got angered, and then he asked Samuel the prophet to anoint David as the future king. మరి సౌలు అనేటువంటి మొదటి రాజు మరి దేవుని మాటను వినక అవిధేయుడైనప్పుడు దేవుడు కోపగించాడు అతని మీద. మధ్యలో సమూయేలు ప్రవక్తను పంపి ఇదిగో పలానా దావీదును మీరు అభిషేకించాలన్నట్టుగా ఆయన ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. When Samuel reaches Bethlehem and on the pretext of offering and then he goes to the household of Jesse and calls for all his sons to have a look at them to anoint the one whom God has wanted to make him the king. మరి ఆ యొక్క మరి ఈ మాట ఎప్పుడైతే దేవుడు సమూయేలు గారికి సెలవిచ్చాడో సమూయేలు గారు నేను ఒక బలి అర్పించడానికి అన్నట్టుగా బయలుదేరి యెషై ఇంటికి వచ్చాడు. అతని కుమారులందరినీ పిలిపించాడు, వారందరినీ చూసి అక్కడ ఉన్నాడు. I think David was a neglected son. మరి యెషై కుమారులు పిలువబడినప్పుడు దావీదు అక్కడ లేడు. మరి because when all the sons of Jesse were standing, David was not in that line. మరి యెషై యొక్క కుమారులందరూ ఏమండి
అక్కడ వరుసగా నిలబెట్టబడ్డారు, కానీ ఆ వరుసలో దావీదు మనకు కనబడడు. He was out in the wilderness taking care of his sheep. చూసారు, అతడేమో అరణ్యంలో మరి గొర్రెలను కాసుకుంటూ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. And something more interesting is, అయితే ఇంకా ఆసక్తికరమైన ఇంకొక విషయం ఏమిటంటే, when all the 7 sons were not when Samuel says that he is not the one, మరి సమూయేలు గారు అక్కడ నిలవబడిన కుమారులందరిని చూసి, ఇతడు కాదు దేవుడు ఎన్నుకున్నవాడు, ఇతడు కాదు దేవుడిని ఎన్నుకున్నవాడు అందరి గురించి చెప్పాడు అట్లా. Until Samuel asked Jesse if he had any other son, Jesse wouldn't even think of calling him to be anointed. కాబట్టి ఈ యొక్క కుమారుల అందరి విషయంలో దేవుడు ఏర్పాటు చేసుకోలేదని చెప్పినాక కూడా యెషయి ముందుకు వచ్చి ఇంకొకడు ఉన్నాడే అని చెప్పట్లేదు. సమూయేలు అడిగినాక, ఏమంటే ఇంకా ఎవరైనా ఉన్నారని అడిగినాక అతడు దావీదుని గురించి ప్రస్తావన తెస్తున్నాడు. Maybe that is why David writes in Psalm 27, my father and mother have forsaken me, but the Lord will take me in. మరి ఈ కారణమును బట్టినేమో తర్వాత కీర్తన రాస్తూ 27వ కీర్తనలో, నా తల్లిదండ్రులు నన్ను మర్చినను యెహోవా నన్ను చేరదీయును అనేటువంటి మాటలు ఈ దావీదు భక్తుడు తర్వాత కీర్తనలో రాస్తూ వచ్చాడు. Trying to imagine David's life as a young shepherd boy is not very easy for us. మరి చూసారా, ఒకసారి దావీదు యొక్క జీవితాన్ని ఒక యవనస్తుడిగా, గొర్రెలు కాస్తున్న కాపరిగా మనం ఆలోచిస్తే అతని జీవితము అంత సౌకర్యవంతంగా ఏమీ కనబడదు. Even though they lived in Canaan, which we think is a very lush green terrain. మరి కనాను దేశము, ఏమండి సస్యశ్యామలమైన దేశము ఉన్నటువంటి అట్లాంటి ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నప్పటికీ Shepherds usually had to roam to far distances to find such pastures for the sheep. మరి వారి యొక్క మందలకు పచ్చని పచ్చిక కొరకు ఈ యొక్క కాపర్లు ఊరికి దూరంగా ఎక్కడో అరణ్యాల్లో అన్నట్టుగా వెళ్ళిపోయి అక్కడ వారి మందలను వారు మేపుతూ ఉండేవారు. So to provide for his flock, David would have to be a very good guide. కాబట్టి తన మందలకు ఈ యొక్క పచ్చిక బయళ్ళను వెతికే క్రమంలో దావీదుకు ఆ ప్రాంతం అంతా మరి పరిచయంగా ఉంటూ ఉన్నది, ఒక మార్గదర్శిగా ఉంటున్నాడు. And in the process had to walk long distances in the wilderness. మరి ఈ పచ్చిక బయళ్ళను కనుగొనే క్రమంలో ఈ అరణ్యంలో చాలా సుదూర ప్రాంతాలు అతడు నడిచి కనుగొంటూ ఉండేవాడు. And in the process he sometimes would also have to fight with wild animals like lions and bears. మరి ఈ యొక్క క్రమంలోనే పచ్చిక బయళ్ళు కనుగొనే క్రమంలోనే అడవి జంతువులైనటువంటి సింహం గాని ఎలుగుబంటి గాని ఎదురు వస్తే వాటితో కూడా పోరాడే ఒక పరిస్థితులు కూడా అతనికి ఎదురైనాయి. Certainly David's life wasn't easy. మరి కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే దావీదు యొక్క జీవితము అంత సౌకర్యము లేక సులువైన జీవితంగా కనబడదు. And the Bible also gives us hints that David didn't have any help from his brothers either. చూసారా, ఇంకా వాక్యాలు మనం కనుగొనేది ఏమిటంటే దావీదు యొక్క సహోదరులు కూడా అతనికి సహాయకులుగా ఏనాడు ఉండలేదు. When Jesse asked David to find out the welfare of his 3 older brothers who were in the war with Saul, మరి ఒక సందర్భంలో సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళిన తన 3 సహోదరుల యొక్క యోగక్షేమాలు కనుక్కుని రమ్మని యెషయి గారు దావీదుకు పురమాయించినప్పుడు David had to hand over his flock to helpers rather than to his brothers who were at home. మరి దావీదు మరి తన యొక్క మందను ఇతర కాపర సహాయకులకు అప్పగిస్తాడు తప్ప తన సహోదరులకు అప్పగించడు. వారి ఇంటి దగ్గరే ఉన్నారు, వారికి మాత్రం అప్పగించడు. And finally when he goes to his brothers who were at war, he wasn't welcomed there either. మరి చివరికి మరి యుద్ధ పాళెంలో ఉన్నటువంటి సహోదరుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వారేమి అతన్ని స్వాగతించిన వారు కాదు సహోదరులు. We notice in the scripture where Eliab, the eldest of the sons of Jesse, calls David proud and insolent. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దావీదు సహోదరులో పెద్దవాడైనటువంటి ఏలియాబు, నీవు గర్విష్ఠివి, నువ్వు యుద్ధం చూడటాకే వచ్చావు కదా అని మొదలగు మాటలతో అతన్ని మరి గేలి చేస్తూ వచ్చాడు. So David's life wasn't that attractive as a kid. కాబట్టి యవన బాలుడిగా ఇతడు ఉన్నప్పుడు అతని జీవితము అంత సౌకర్యవంతంగా ఏమీ లేదు.
But whatever the world or his family called or treated him like, మరి ఒకవేళ తన చుట్టూ ఉన్న సమాజం కానీ తన కుటుంబం కానీ తనను ఏ రీతిగా మరి అర్థం చేసుకున్నప్పటికీ తన పట్ల వ్యవహరించినప్పటికీ God calls him man after his own heart. అయితే దేవుడు అతనికి ఇచ్చిన బిరుదు ఏమిటంటే ఇతడు నా హృదయానుసారుడు అనే బిరుదును దేవుడిచ్చాడు. So what could have happened and why did David get this title in his life? కాబట్టి ఏమి జరిగి ఉండవచ్చును? దేవుడే ఇతడు నా హృదయానుసారుడని చెప్పడానికి ఏమి అతని జీవితంలో జరిగి ఉండవచ్చును? One point that stands out when we go through the life of David is his passion for the Lord and for the work of the Lord. చూసారా, మరి ఇట్లాంటి క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు దావీదు జీవితంలో మరి చూడగలిగిన లేదంటే దావీదు జీవితంలో కొట్టొచ్చినట్టు కనబడే ఒక సంగతి ఏమిటంటే దేవుని గూర్చి దేవుని పనిని గూర్చి అతనికి ఉన్న ఆసక్తి మనం గమనించవచ్చు. Look what he says when he hears the Philistines giant Goliath mockingly says to the troops of Israel. We read this in 1 Samuel chapter 17. మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఏమండి అక్కడ ఆ ఫిలిస్తీన్ల సంబంధమైన ఆ యొక్క అజానుబాహుడు గొలియాతు వస్తాడు. అతడు ఇశ్రాయేలులను సైన్యములను తృణీకరిస్తూ మాట్లాడిన మాటలు పలికిన సందర్భంలో దావీదు అన్న మాటలు చూడండి. 1 Samuel chapter 17 verses 26. మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాము. Then David spoke to the men who stood by him, saying, What shall be done for the man who kills this Philistine and takes away the reproach from Israel? 26వ వచనంలో దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. రెండో మాట, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి మరి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగేను. Look what he says. For who is this uncircumcised Philistine that he should defy the armies of the living God? మరి వచ్చిన ప్రారంభంలో మనం చూసాం కదండి, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. David at a very young age knew who the living God was. ఇతడు బాలుడుగా ఏమండి యవ్వన ప్రాయంలోనే ఉన్నప్పుడే దేవుడంటే ఎవరో బాగుగా గ్రహించిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. And he knew the strength. మరి దేవుని దగ్గర ఉండే బలం ఏమిటో అతడు ఎరిగినాడు. And he courageously volunteers himself to fight Goliath. మరి అలాగే ధైర్యం తెచ్చుకుని అతడు గొలియాతుతో పోరాడడానికి ముందుకు వస్తున్నాడు. Purely trusting in the strength of the Lord. మరి అతడు స్వబలముతో కాదు కానీ దేవుని యొక్క బలం మీద ఆధారపడి ఈ యొక్క అజానుబాహునితో యుద్ధం చేయడానికి అతడు ముందుకు వచ్చాడు. In the same chapter, as we go down, we notice David saying, Moreover, David said, The Lord who delivered me from the paws of the lion and from the paw of the bear, he will deliver me from the hand of this Philistine. మరి ఈ యొక్క 17వ అధ్యాయంలోనే 37వ వచనంలో అతడు పలికిన మరికొన్ని మాటలు చూడండి. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా అనేటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాము. So even before he went into the battlefield, he was sure of the victory that he is going to win. చూడండి, అతడు ఆ యొక్క అజానుబాహునితో ఇంకా పోరాటానికి వెళ్ళలేదు, కానీ అతని మాటలు చూడండి, ప్రభునందల నమ్మకంతో నేను జయించాను, దేవుడు నాకు జయమిచ్చాడు అన్నటువంటి మాటలనే అతడు ముందే పలుకుచూ ఉన్నాడు. Such was his unwavering trust on his Lord. కాబట్టి ప్రభునందు అంత అచంచలమైన విశ్వాసాన్ని దావీదు కలిగి ఉన్నాడు. Later, as we look at King David's life as he was crowned as king, we know that he has written many songs or psalms which are honest expressions of his love and passion for the Lord. మరి దేవుని ఎడల తనకున్న ఆసక్తిని తనకున్న ప్రేమను ప్రదర్శించడానికి తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత అతడు ఎన్నో కీర్తనలను రచించినట్టుగా మనం ఎరుగుదుము. His psalms were his expression of love, passion, worship and adoration towards God, and also they were honest confessions of his fears, uncertainties and his sin. చూసారా, ఈ యొక్క కీర్తనలో అతడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని ఎడల ప్రదర్శించాల్సిన ఆరాధన భావాన్ని ఒక పక్క ప్రకటిస్తూనే మరో పక్క తనకున్న భయాలు, తనకున్న అనిశ్చతలు వాటన్నిటిని కూడా అతడు నిర్భయంగా ఆ యొక్క గీతాలలో అతడు ప్రకటించుకుంటూ వచ్చాడు.
David's honesty and openness with God and his dependence on him for everything in his life is what I think made David man of after God's own heart. కాబట్టి దేవుని హృదయానుసారుడిగా మారటానికి దావీదు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నిర్భయత్వము లేదంటే ఈ యొక్క దాపరికం లేని తనము దేవుని మీద ఆధారపడే ఆ యొక్క లక్షణమే అతన్ని ఆ యొక్క బిరుదుకు యోగ్యుని చేసిందని నేను అనుకుంటూ ఉన్నాను. His relationship with God was a real thing. మరి చూసారా, అతడు దేవుడితో మరి కలిగి ఉన్నటువంటి సంబంధము అది వాస్తవికమైన సంబంధము. It was not shallow or something which was just for that moment. మరి ఆ క్షణాన్ని బట్టి కలిగిన మరి భావోద్రేకముగానో పైపైన ఉన్న ఆ యొక్క సంబంధముగానో అది ఉండడం లేదు, అది లేదు. We know that what was David's heart for God's presence. మరి దైవ సన్నిధి కొరకు దావీదు ఎంతగా మనసు కలిగి ఉండినాడో మనము గమనించవచ్చు. He says in one of his psalms, as a deer pants for the water, so my soul pants for your. మరి చూడండి, అతని యొక్క దైవ సన్నిధి కొరకు ఆసక్తిని కీర్తనలో చెప్తాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా నేను నీ కొరకు ఆశగుని ఉన్నాను అన్నటువంటి మాటల్లో మనం చూడవచ్చును. So David's life, I think he lived a life of worship. కాబట్టి దావీదు తన బ్రతుకంతా మనం గమనించినట్లయితే దేవుణ్ణి ఆరాధించటము అనేటువంటి ఉద్దేశంతోనే అతడు జీవించినాడని మనం గమనించవచ్చు. It was not something once a week or twice a week thing. మరి వారానికి ఒక రోజు లేక 2 పర్యాయాలు ఆరాధించి అతడు సరిపెట్టుకోలేదండి. But rather it was a life that was lived outside the sanctuary, the way he lived his life. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగ ఆరాధించేవాడో దేవుని సన్నిధి బయట ఉన్నప్పుడు కూడా అతడు ఆ రీతిగానే ఆరాధన భావాన్ని కలిగి ఉండినాడు. This type of worship begins outside the sanctuary. చూసారా, మరి ఆరాధన అనేది ఏమండి ఆ దేవుని సన్నిధిలో ఎంతగా ఆరాధిస్తామో బయట కూడా అంతగానే ఉండాల్సిన అవసరం ఉన్నది. How we live our lives every day, మరి ప్రతిరోజు మన జీవితాలు ఎలా జీవిస్తాం అనేది మనం చూసుకోవాలి. is a way of worship. మరి అది కూడా ఆరాధన అనే పిలువబడుతూ ఉంటుంది. All those beautiful songs and psalms that David has written and sang, మరి దావీదు ఎన్నో కీర్తనలు రచించాడు, ఏమంటే పద్య భాగములను అతడు విరచపరిచి మరి పాడినాడు కదా. I'm sure have grown out of his personal walk with God. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఆలోచన చేస్తే దేవుడితో అతడు కలిగి ఉన్న సంబంధంలో నుండి, దేవుడితో అతడు మరి జత కలిసి నడుస్తున్న విధానంలో నుండి అవన్నీ కూడా వచ్చాయని నేను అనుకుంటున్నాను. Even his victories. మరి అతడు పొందిన విజయాలు కూడా ఆ సంబంధంలో నుండి వచ్చినవే. Yes, they were the overflowing of his personal relationship with God. మరి దేవుడితో అతడు కలిగి ఉన్న వ్యక్తిగత సంబంధంలో నుండే ఆ యొక్క కీర్తనలు గాని ఆ యొక్క మరి విజయాలు గాని అతడు పొందుకున్న సంగతిని మనం గుర్తెరగాలి. David has power because మరి దావీదుకు కొంచెం శక్తి ఉన్నది. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచిస్తే because he knew God intimately. దేవునిని సన్నిహితంగా ఎరిగిన వాడు గనుక దైవశక్తిని అనుభవించిన వ్యక్తిగా ఇతడు కనబడుతున్నాడు. He knew God intimately through his daily walk with him. చూసారా, మరి ఈ యొక్క అతి సన్నిహిత సంబంధాన్ని దావీదు దేవునితో ఎలా కలిగి ఉన్నాడంటే ప్రతినిత్యము ఆయనను ధ్యానించడం ద్వారా ఇది కలిగి ఉన్నాడు. David not only worshipped God with his victories, మరి దావీదు జయం పొందినప్పుడు మాత్రమే ఆరాధించిన వ్యక్తి కాదండి, he worshipped God even in his losses. మరి తాను నష్టపోయిన సందర్భాలలో కూడా దావీదు దేవునిని ఆరాధన చేస్తూ వచ్చాడు. As we've seen, David's life as a young boy wasn't that easy. మరి మనము చూసాం దావీదు యొక్క టీనేజ్ ఇయర్స్ యొక్క యవన ప్రాయంలో ఉన్న సంవత్సరాలు అంత సులువుగా ఏమీ లేవన్న సంగతిని మనం చూసాం కదా. Even his adult life wasn't that easy. మరి వయసు వచ్చిన తర్వాత కూడా, ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత కూడా అతని జీవితంలో అంత సంతోషంగా ఏమీ లేదు. He had to flee from Saul to stay alive. మరి బ్రతుకు జీవుడు అంటూ సౌలు దగ్గర నుంచి పారిపోయిన సంగతి మనం చూస్తున్నాం కదా. And after he became a king and had his sons and grandsons, he had to even flee from his own son Absalom. మరి చూసారా, తర్వాత దినాల్లో రాజు అయినాడు, పటాశాపమైంది, ఏమంటే స్థిరపడ్డాడు,
కొడుకులు కూతుర్లు మనవలు అందరూ పుట్టారు. ఇప్పుడు ఏమైందంటే అబ్షాలోము అనే తన సొంత కుమారుని ద్వారానే అతడు మరొకసారి తరిమివేయబడ్డాడు. David, the king, was fleeing from his own son whom he dearly loved, his firstborn Absalom. మరి చూసారు, అతడు జ్యేష్ఠపుత్రుడు అబ్షాలోము. ఆ వ్యక్తి దావీదుకు వ్యతిరేకంగా లేచినప్పుడు దావీదు పారిపోవలసి వచ్చింది. And while he was fleeing to safety, he was crying on the way as he was leaving the fort, I guess. మరి చూసారా, మరి అతడు తన యొక్క ఆ రాజా సన్నిధిని విడిచిపెట్టి పారిపోతున్న క్రమంలో అతడు విలపించాడు, అతడు మరి చాలా బాధపడినాడు. But in spite of being in so much of pain and agony of betrayal, he didn't stop to worship his God. చూసారా, మరి ఇంతటి తిరస్కరణలోను ఇంతటి తోలివేయబడుతున్న క్రమంలో కూడా రాజైన తర్వాత కూడా అతడు మరి ఆ యొక్క కష్ట సమయంలో కూడా మరి అతడు దేవుని ఆరాధించడం మానలేదు. We read in 2 Samuel chapter 15 verse 32. మరి 2 సమూయేలు 15:32లో మనం ఒక సంగతి చూస్తూ ఉంటాము. Now it happened when David had come to the top of the mountain where he worshipped God. చూసారా, 32వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. అతడు ఏమండి ఆ యొక్క ఆ దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఏమండి అక్కడికి ఆయన వచ్చేసాడు. Right, so he was fleeing to the Mount of Olives, and as he was going and once he reached the top of the mountain, he worshipped God there also. చూసారా, అతడు పారిపోతున్నాడు, అతడు తన కుమారు దగ్గర నుండి పారిపోతున్నాడు. అయితే ఆ కొండ మీద దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఉన్నప్పుడు వెంటనే అక్కడ దేవునిని అతడు ఆరాధన చేసుకుంటూ వచ్చాడు. Even in life's lowest moments, David didn't stop worshiping God. ఈ యొక్క విషయం బట్టి మనం తెలుసుకోవాల్సింది, దావీదు తన అతి కష్టమైన సమయాలలో కూడా దేవుణ్ణి ఆరాధన చేయటము ఆపలేదు అనేటువంటి విషయము. Even when he sinned against the Lord, మరి ఒక సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు కదా. and when Nathan rebukes David, మరి నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదును నువ్వు చేసింది పాపం అని చెప్పినప్పుడు, గద్దించినప్పుడు Nathan says that the child who is born to you shall surely die. మరి నాతాను వచ్చి ఏమి గద్దించాడంటే, నువ్వు తప్పు చేసావు దావీదు, నువ్వు పాపం చేసావు కాబట్టి ఇప్పుడు ఒక కుమారుడు పుడతాడు కదా, ఆ చిన్న బిడ్డ చనిపోతాడని చెప్పాడండి. David goes into his chamber and fasts for 7 days. మరి ఇక చిన్న బిడ్డ నిమిత్తము మరి ఉపవాసం ఉండి తన గదిలోనికి వెళ్ళిపోయి దావీదు ప్రార్థన చేస్తూ ఉంటాడు. He fasts for 7 days. మరి 7 దినములు అలాగూ ఆ యొక్క ఉపవాసం కొనసాగుతుంది. And he pleads God for the life of his son. మరి తనకు మరి ప్రవక్త వచ్చి ఎవరైతే చనిపోతారని చెప్పాడో ఆ పిల్లవాడిని బ్రతికించు ప్రభువా అని అతని జీవితం కొరకు దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉంటాడు. But we know that God didn't hear his prayer and that boy who was born dies. చూసారా, మరి అయితే దేవుడు ఆ ప్రార్థనను లక్ష్య పెట్టలేదు. కుమారుడు పుట్టి వెంటనే చనిపోవటం మనం గమనిస్తాము. So even at that moment, the Bible tells us that David, even when his prayers were rejected, went and worshipped God. చూడండి, అటువంటి సందర్భంలో కూడా ఉపవసించాడు, ప్రార్థించాడు, దేవుడేమో ప్రార్థన ఆలకించలేదు, చిన్నబిడ్డ చనిపోయాడు. అటువంటి సందర్భంలో కూడా అక్కడ రాయబడింది ఏమిటంటే, ఆ సందర్భంలో కూడా దావీదు లేచి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాడని మనం చూస్తున్నాము. The scripture says, మరి లేఖనం ఇలాగ సెలవిస్తుందండి. So David arose from the ground, washed and anointed himself, changed his clothes, and he went into the house of the Lord and worshipped. చూసారా, అక్కడ దావీదు మరి నేల మీద నుండి లేచి ఏమండి మారు వస్త్రం ధరించినట్టుగా అత్తరు పూసుకున్నట్టుగా దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవునికి మొక్కాడు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. So to say that David lived a life of worship is not exaggerating. కాబట్టి దావీదు తన జీవితం అంతా దేవుణ్ణి ఆరాధనా భావంతో కొనియాడాడు అని చెప్పడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. His worship was wholehearted. మరి అతని యొక్క ఆరాధన హృదయపూర్వకంగా బయటికి వచ్చిన ఆరాధన అయి ఉన్నది. His worship was with total focus and with total commitment and total devotion. మరి దైవభక్తితో తీర్మానముతో ఏమండి గురి కలిగి అతడు దేవుణ్ణి ఆరాధించిన సంగతిని దావీదు జీవితంలో మనం చూడవచ్చు. David was not ashamed to worship his Lord even in the public. మరి బహిరంగంగా మరి అందరిలోనూ అన్నట్టుగా దేవుణ్ణి ఆరాధించడానికి ఏనాడు సిగ్గుపడిన వ్యక్తి కాదు ఈ దావీదు రాజు. 2 Samuel chapter 6 verse 14 tells us that David danced before the Lord with all his might.
చూసారా, ఈ యొక్క 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ మనం చూస్తున్నాం. ఏమిటంటే అతడు మరి మరి జనుల ముందు యెహోవాను ఆరాధించుకుంటూ వచ్చాడు, యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు మరి అతడు వచ్చాడనేటువంటి మాట మనం చదువుతూ ఉన్నాము. So David was unwavered in his faith and his worship towards the Lord. తన యొక్క విశ్వాసములో సడలని వాడు, దేవుణ్ణి ఆరాధించడంలో వెనకంజ వేయని వాడుగా దావీదు భక్తుడిని మనం చూస్తూ ఉన్నాము. So his worship was not just limited to songs and praise and worship and dance. మరి అయితే దావీదు యొక్క మరి ఆరాధన అంతా కూడా పాటలు పాడటమో, పాటలు రచించటమో, ఏమంటే నాట్యం చేస్తూ ప్రభుని స్తుతించటమో అంతటితో ఆగిపోలేదు. కానీ David's love and worship for God was also expressed in his giving. అయితే దావీదు తాను దేవుని మీద కలిగి ఉన్న ఆరాధన భావాన్ని, ఏమంటే ఏక గౌరవాన్ని దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో కూడా అతడు చూపించుకుంటూ వచ్చాడు. His giving was not just gold or silver, he also gave his time. మరి చూసారా, వెండి బంగారములను దేవునికి లెక్కలేనంతగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తన జీవిత సమయాన్ని కూడా దేవుని కొరకు వెచ్చించిన వ్యక్తిగా ఇతడు కనబడుతున్నాడు. As we read through these books, we also learn that David made musical instruments with his hand. చూసారా, for the house of the Lord. మరి దేవుని మందిరం కొరకు వాయిద్య పరికరాలను తన చేతులతో తయారు చేశాడన్న ఒక విషయాన్ని కూడా ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూసుకుంటూ వస్తున్నాము. Such was his adoration for the Lord. దేవుని ఎడల అంత ఆరాధనా భావాన్ని అతడు కలిగి ఉన్నాడు. When you are a king, you can just command things to happen before you, but he didn't wait till somebody did, but he did it by himself. చూసారా, రాజుగా ఉన్నాడు, ఆజ్ఞాపిస్తే అనేకులు వచ్చి పని చేయడానికి అవకాశం ఉన్నది. కానీ ఎవరికో చెప్పి వారు వచ్చేదాకా ఎదురు చూడటం కంటే నేనే చేస్తాను ఈ పన్నట్టుగా తన చేతులతో ఆ యొక్క పరికరాలను మరి కలుపుతున్నాడు, లేదంటే తయారు చేస్తున్నాడు. I was wondering, being a king, he must have had so many affairs to attend to, but still he found time to write, to worship, to make things for the house of the Lord, and to make plans to build the Lord's temple. నేను అనుకుంటున్నాను, ఒక రాజుగా ఆయనకి ఎన్ని పనులు ఉండి ఉండవచ్చునో కదా, అయినప్పటికీ వాటన్నిటి మధ్యలో ఏమండి దైవ మందిరము కొరకు మరి వస్తువులను సమకూరుస్తున్నాడు, పద్యాలు రాస్తున్నాడు, మరి గానాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అతడు చేయగలిగినాడు. I paused for a minute. Let's pause here for a minute and then think, how many of us often say that we are too busy for the work of the Lord? చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం ఆగి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని నేను కోరుతున్నాను. మనం కూడా చెప్తాం కదా, చాలాసార్లు అనేకసార్లు చెప్తాం కదా, నాకు అసలు తీరిక లేదండి, మరి ఈ పని కొరకు నాకు సమయం లేదండి అని ఎన్నిసార్లు మనం చెప్పలేదు. Are we busier than King David? మరి దావీదు రాజు కంటే ఇంకా ఏమండి మరి తీరిక లేని వారిగా మనం ఉన్నామా? Just ponder on that point. ఆ యొక్క మాట మీ మనసులో ఆలోచించుకోవాలని కోరుతున్నాను. And where there is a will, there's certainly a way. మనసు ఉంటే మార్గం ఉంటుందనేటువంటిది ఒక సామెత మనకు ఉండనే ఉంది కదా. So David prepares to build the temple of the Lord. మరి కాబట్టి ఇప్పుడు దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. This was towards the end of his life. మరి తన జీవిత చరమాంకం అంటే చివరిలో ఈ పనులను అతడు సంకల్పించినాడు. When the Lord says that David will not build the house of the Lord, అయితే దేవుడు వచ్చేసి చెప్పాడు, దావీదు నువ్వు కట్టనక్కర్లేదులే అని చెప్పినప్పుడు సంగతి, you will not build the temple of the Lord, but Solomon your son will build the temple for me. మరి దేవుడు చెప్పిన సంగతి ఏమిటంటే, దావీదుకి నువ్వు కట్టొద్దు కానీ నీ కుమారుడు ఉన్నాడు కదా, అతని చేత నేను కట్టించుకుంటానని చెప్పుకుంటూ వచ్చాడు. But that didn't stop David from planning everything. అయితే ఆ మాట దేవుడు అన్నప్పటికీ దావీదు దైవ మందిరము కొరకు ప్రణాళికలు వేయటము ఏమండి అవన్నీ కూడా ఏమీ అతడు ఆపలేదు. As we've seen in today's scripture reading, మరి ఈ ఉదయకాలము లేదంటే ఈ యొక్క మరి ఆరాధన సమయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్టుగా he appoints skilled workers, మరి మంచి నైపుణ్యం కలిగిన పనివారిని సమకూర్చాడు, and procures all the metals and wood that is stone that is required to build the house of the Lord. దేవుని మందిర నిర్మాణం కొరకు కావలసిన రాళ్లను, చెక్కను, ఇనుమును, వెండిని అన్నట్టుగా అతడు సిద్ధపరిచినాడు. Now notice what David says in 1 Chronicles chapter 22.
Now David said, Solomon my son is young and inexperienced, and the house of the Lord and the house to be built for the Lord must be exceedingly magnificent, famous and glorious throughout all countries. I will now make preparations for it. చూసారా, ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22:5 దావీదు అంటున్నాడు, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను, కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి అతడు వస్తువులను విస్తారంగా సమకూర్చాడు. So David made this abundant preparations before his death, and he says that indeed I have taken much trouble to prepare for the house of the Lord, much trouble to prepare for the house of the Lord. So he gathers almost 100,000 talents of gold and 1,000,000 talents of silver. చూడండి, అతడు తన మరణ సమయం వరకు వస్తువులను సమకూరుస్తూనే ఉన్నాడు. 14 వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. So it wasn't easy for David to gather all of this gold and silver. Probably it was also expensive like today. మరి బహుశా ఈ రోజున మరి ధర కలిగి ఉన్నట్టే వెండి బంగారం అప్పుడు కూడా ధర కలిగి ఉండవచ్చును. ఏమండి, మరి దావీదుకి ఇదన్నీ సమకూర్చడము అంత సులువుగా ఏమీ జరిగిపోలేదు. So the Bible says that he has gathered around 29 lakh kilograms of gold. When we convert each talent that they have written in the Bible, 1 talent equals to 29 kilograms. So when we make the math, it comes up to 29 lakh kgs of gold. 29 లక్షల కేజీలండి, 29 లక్షల కేజీల బంగారాన్ని ఈరోజు ఒక తలాంతు 29 కేజీలట. మరి అతడు 10 లక్షల కోట్ల అని చెప్పారు కదా, 29 లక్షల అంత కేజీల బంగారమును అతడు దైవ మందిర పని కొరకు సిద్ధపరిచాడు. And 29 crore kilograms of silver. 29 crore kilograms. ఓకే, సో 29 కోట్ల ఆ యొక్క మరి ఇత్తడిని కూడా అతడు సమకూర్చాడు. So I was just looking at how much could be the value of it in and the computer showed it in dollars, and I didn't know to count the numbers. It was very long, a big number. So we'll just leave it to our imaginations. We can't even imagine what could be the worth of the material that David has prepared to build the house of the Lord. దేవుని మందిర పని కొరకు దావీదు సిద్ధపరిచిన ఈ యొక్క బంగారము వెండి మరి ఈ రోజు వేళలో ఎంత ఉందని చూస్తే, మరి కంప్యూటర్ గూగుల్లో మనం చూసినప్పుడు అది చూపించింది, కానీ అది చదవడానికి మనకు రాదు. ఎన్నో సున్నాలు ఉన్నాయి ఒకటి తర్వాత అన్నట్టుగా. సో అది అట్లా ఉండనియండి. Normally when we have to go to a wedding or a function, and you normally give a gift. మరి సర్వసాధారణంగా మనం ఏదైనా మరి జన్మదిన మరి ఫంక్షన్ కొరకు పెండ్లికి వెళ్ళినప్పుడు వారి కొరకు ఒక బహుమతి తీసుకుని మనం వెళ్తుంటాం కదా. So how do you give the gift? I mean, what will be your criteria? మరి ఒక బహుమతిని వేరే వారి కొరకు సిద్ధపరచాలంటే మనం ఏవే విషయాలు ఆలోచిస్తాము? I think normally we give a gift based on our love or the relationship with the person that we have. ఆ బహుమతి ఎవరికైతే ఇస్తున్నామో వారితో మనకున్న సంబంధాన్ని బట్టి, వారి మీద మనకున్న ప్రేమను బట్టి మనము ఆ యొక్క బహుమతిని సిద్ధపరుస్తాం కదా. So we tend to give somebody whom we love a better gift or a larger amount. మరి బాగా ప్రేమించి దగ్గరగా ఉన్న వ్యక్తికి అయితే ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ప్రేమతో దాన్ని సిద్ధపరుస్తాం కదా. So I think the worth that David has accumulated all the materials, it tells how much David loves God. చూసారా, మరి ఇంత వెలకట్టలేని ధర కలిగిన వెండి బంగారములను సిద్ధపరిచినాడు దేవుని మందిరం కొరకంటే దేవుని మీద ఇతనికి ఎంత ప్రేమ ఉన్నదో మనం చెప్పుకోవచ్చు. So it was not just gathering the material, but he also made a detailed plan for each and everything that will go into the house of the Lord. కాబట్టి ఇతడు వస్తువులను యొక్క మరి పనిముట్లు వీటిని సమకూర్చడం మాత్రమే కాదు, కానీ దైవ మందిరం ఎలా ఉండాలి, ఆ ప్రణాళిక,
ఆ యొక్క నమూనా అంతా కూడా సిద్ధపరిచిన వ్యక్తిగా మనం చూస్తూ He ఉన్నాము. wrote down the instructions, how many bowls of silver and gold, the lampstand, the tables for showbread, the basins, the pitchers, everything that will be kept in the house of the Lord. Each and every detail has been written down to the last point, and things were made ready to be made. చూసారా, మరి ఈ యొక్క దావీదు ప్రణాళికలు వేసి ఎక్కడ ఏ వస్తువు కావాలి, ఎంత పరిమాణంలో కావాలి, అది సముఖపు రొట్టెల వలన మరోట మేకులేని కావాలి, ఏమండి మొదలగువన్నీ కూడా సమస్తమును వివరంగా సిద్ధపరిచిన వ్యక్తిగా అతడు ఉంటూ ఉన్నాడు. He also made plan of the temple where all the different chambers and everything in the temple. మరి ఆ యొక్క దేవాలయపు ఆవరణంలో ఎక్కడ ఏ వస్తువు పెట్టబడాలి, ఎక్కడ ఏ వస్తువును మరి ఎలా ఉంచాలి అనేటువంటి విషయంలో కూడా అతడు వివరంగా రాసి పెట్టి ఉంచాడు. So the details continue. He planned out literally everything, which only tells us about his love and passion for God. చూసారా, ఇంత వివరంగా, ఆ మాటకు వస్తే సవివరంగా ఎక్కడ ఏ వస్తువు ఎందుకు ఎప్పుడు ఎలా పెట్టబడాలనేది ఈ విషయాలన్నీ అతడు సిద్ధపరచడం చూస్తే అతని మీద దేవునికి ఉన్న ప్రేమ ఎంతటిదో అనేది మనం గమనించవచ్చు. David had a hungry heart for God. దావీదుకు దేవుడు అంటే ఎంతో ఆశగుని ఉన్న ప్రాణిగా ఉంటున్నాడు. He had a humble heart. మరి అలాగే దీనత్వం కలిగిన వ్యక్తిగా కూడా అతడు ఉంటున్నాడు. He had a honest heart. మరి అతడు నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తిగా కూడా ఉంటున్నాడు. His life was a life of worship. మరి అతని జీవితమే ఆరాధనతో కూడి ఉన్న జీవితంగా కనబడుతుంది. Through all his ups and downs, Yeah. he did not lose his relationship with his God. మరి చూడండి, అతని జీవితంలో కూడా ఎన్నో హెచ్చుతగ్గులు కష్ట నష్టాలు కలిగాయి. అయినప్పటికీ దేవుడితో తన సంబంధాన్ని ఏనాడు తెగ తెంచుకున్నవాడుగా దావీదును మనం చూడము. And so కాబట్టి David becomes a man after God's own heart. మరి ఈ విషయాలన్నిటిని బట్టి ఈ యొక్క దావీదు దేవుని హృదయానుసారుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. His life was a life of worship. మరి అతని జీవితము ఆరాధించే వ్యక్తిగా అతడు కనబడుతూ ఉన్నాడు. So this evening, as we go back, కాబట్టి మరి ఈ సాయంకాలం ఈ మాటలు విని మన స్థలాలకు వెళ్ళిపోతాం కదా. I want each one of us to go back with 3 questions. మరి కనీసం పక్షం 3 ప్రశ్నలు మీ మనసులో ఉంచుకొని మీరు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నాను. First, మొట్టమొదటిది ఏమిటంటే, do we live a life of worship? మరి ఆరాధనా భావంతో కూడిన జీవన విధానము మనము కలిగి ఉన్నామా? Do we worship God even in our loss? మరి నష్ట సమయాలలో కూడా మనము దేవునికి మరి స్తోత్రించగలుగుతూ ఉన్నామా, ఆరాధించగలుగుతూ ఉన్నామా? Do we worship God with our time, talents and treasures? మన యొక్క సమయము, సామర్థ్యము, సొమ్ములతో ప్రభువైన దేవునిని సంపూర్తిగా ఆరాధించగలుగుతున్నామా? May God bless each one of us to become like David. మరి దావీదు వలె దేవుని ఆరాధించే హృదయంతో, కష్ట నష్టాల్లో హెచ్చుతగ్గుల్లో కూడా దేవుణ్ణి కొనియాడే ఒక హృదయంతో దేవుడు మనందరినీ నింపాలనేది నా ప్రార్థన ఉన్నది. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.